లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గౌరవంతో ప్రజలను అంచనా వేయండి. చిరకాలం విజయవంతమైన జీవితం గడిపిన ప్రియమైన స్నేహితులు న్యాయము, అన్యాయము మరియు రుజుమార్గముల గురించి చక్కగా విశ్లేషించారు. ఒక రంగస్థలం మీద మీరే వాది, ప్రతివాదిగా, ప్రాసిక్యూటర్గా మరియు న్యాయమూర్తిగా విభిన్న పాత్రల్లో నటిస్తారని మీకు తెలుసా? త్రికరణాలైన మనోవాక్కాయ కర్మలు మీకు కానీ ఇతరులకు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇప్పుడు కానీ తర్వాత కానీ హాని కలిగించేవైతే అవి తగని కర్మలు కనుక వాటిని జాగ్రత్తగా దూరం చేయాలి కదా. విరోధానికి దారితీసే కుల, మత, జాతి, భాష, లింగ వివక్షకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం తప్పు కాదా? అలాంటి సంకుచిత భావాల నుండి మీరు వేడిపడినారా? అలాంటి వివక్షకు గురై దానితో తీవ్రంగా పోరాడుతున్నప్పుడు మీరొక వాది కాదా? అలాంటి భావాలతో ఉండి మీరు దూషించబడినప్పుడు మీరే ప్రతివాది కదా. అవి సమాజంలో ఎంతవరకు విజృంభిస్తున్నాయో తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రాసిక్యూటర్ కాదా? అవి సమాజానికి ఎంత హాని కలిగించాయో దాన్ని నివారించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించినప్పుడు మీరు న్యాయమూర్తి కాదా? దైవం యొక్క భౌతిక స్వరూపమైన మీరు ఆదిమ స్థితి యొక్క ప్రతినిధిగా దైవ పరిణామ క్రమంలో అత్యున్నత దశలోనున్న మీరు మీకు మీరే నిర్ణయించుకోవాలి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.